పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన విషయం పైన ఈరోజు చర్చించడం బాధాకరమైన ఈ సమస్య ఒక కల్తీ లడ్డూతోనే పోలేదు అధ్యక్ష. ఇందాక రవికుమార్ గారు అట్లాగే నరేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్సు గారు దీన్ని వ్యవస్థీకృతం చేసే ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమ్మకం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన అధ్యక్ష. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారాడు అధ్యక్ష. కరుణాకర్ రెడ్డి 2006-8 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు అధ్యక్ష. సాధారణంగా టీటీడీ చైర్మన్ అంటే అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది అధ్యక్ష. ఎంతో కాలంగా 1000 సంవత్సరాల నుంచి ఈ లడ్డు వితరణ, వినియోగము అట్లాగే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అనేక మంది, 100 మంది పాలక మండలి సభ్యులుగా, చైర్మన్లుగా చేసింటారు అధ్యక్ష. కానీ 2006-8లో 2 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి మరి ఆ రోజు అనేక అవినీతి అక్రమాలు సాగిస్తే ఒక పవిత్రమైన ధార్మిక సంస్థకు అధినేతగా వ్యవహరించిన వ్యక్తి 2011లో తన కుటుంబ సభ్యులు, తన కూతురికి సంబంధించిన పెళ్లిని మెదక్ చర్చిలో చేస్తాడు అధ్యక్ష. ఈ చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పెళ్లికి హాజరయ్యాడు. జగన్మోహన్ రెడ్డి బంధువులు అబ్బాయికే చేశారు. దీంట్లో తప్పులేదు అధ్యక్ష. నేను వేరే మతానికి సంబంధించిన ఆచారాలను అనుసరించకూడదని, నేను హిందువును, నేను ఎప్పుడు గర్వపడతా ఉంటాను హిందువునని. ఇతర మతాలను గౌరవిస్తాం, నా మతాన్ని నేను ప్రేమిస్తా, అది నా హక్కు, నా ధర్మం. కానీ పరాయి మతాలకు సంబంధించిన ఆచారాలు ఇళ్లల్లో పాటిస్తూ ఒక అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అనుసరించకూడదని, నేను హిందువును, నేను ఎప్పుడు గర్వపడతా ఉంటాను హిందువునని. ఇతర మతాలను గౌరవిస్తాం, నా మతాన్ని నేను ప్రేమిస్తా, అది నా హక్కు, నా ధర్మం. కానీ పరాయి మతాలకు సంబంధించిన ఆచారాలు ఇళ్లల్లో పాటిస్తూ ఒక అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే హిందూ ధార్మిక సంస్థ, అత్యంత ప్రాశస్త్యం కలిగిన ధార్మిక సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా అతని ఆలోచనల్లో, అతని విధానంలో మార్పు రాలేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అధ్యక్ష. మరి ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు అధ్యక్ష. అట్లాగే సుబ్బారెడ్డి గారు, ఆయన కనుసన్నల్లోనే నిబంధనలన్నీ కూడా మార్చారు. టెండర్ల నిబంధనల్లో మార్పుల వల్లనే ఈ కల్తీకి అంకురార్పణ జరిగింది. ఇష్టం వచ్చిన కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చుకోవడానికి దాదాపు టర్న్ ఓవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడం, ఒక రోజు తప్పనిసరిగా 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధనలు అవసరం లేదనడం, అట్లాగే
8 టన్నుల నేతిని ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలనేది అవసరం లేదనడం, అంటే వాళ్లకు సంబంధించిన కంపెనీలకు ఆర్డర్లు కట్టబెట్టడానికి యథేచ్ఛగా నిబంధనలను సడలించడం ద్వారానే ఇట్లాంటి బోగస్ కంపెనీలన్నీ, అంటే పాలు సేకరించని అట్లాగే నెయ్యి ఉత్పత్తి చేయని, ఎందుకంటే ఇందాక మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు, రసాయనాల మిశ్రమానికి నెయ్యి రంగు రుచి కల్పించి నెయ్యిని భ్రమింపజేసి ఎన్ని కోట్లాది మంది, అంటే దాదాపు 20 కోట్ల లడ్డూలని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు దేశం కల్తీ నెయ్యితో. ఈ 20 కోట్ల లడ్డు, ఒక్కొక్క లడ్డు 4-5 తిన్నా 100 కోట్ల సార్లు తినింటారు అధ్యక్ష ఈ లడ్డూల్ని. మరి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఒక పవిత్రమైన దేవస్థానాన్ని అత్యంత పారదర్శకంగా ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా నిర్వహిస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు అధ్యక్ష. ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దారుణంగా వైసీపీ నాయకుల వల్ల దెబ్బతిన్నాయి. దీన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. నేను మంత్రి గారి రిపోర్టులో మరి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకున్న దాఖలాలు నాకైతే కనిపించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు నేను అంతర్జాతీయంగా ప్రఖ్యాతులున్న పేరున్న 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకోకుండా ఒక పనికిమాలిన కేసులో అత్యంత అమానవీయంగా నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఎలాంటి ఆధారాలు లేదు. ఆ రోజు త్రిబుల్-ఆర్ మీ పేరుతోనే రఘురామరెడ్డి కూడా చలామణి అవుతూ ఉంటాడు. అతన్ని అడిగితే అతన్ని నేను వాట్సాప్లో పంపిస్తాను, నేను కోర్టుకు సమర్పిస్తానని చెప్తాడు. అంత దారుణంగా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. 53 రోజుల పాటు జైల్లో పెట్టింది. మరి ఈరోజు సుబ్బారెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తూ ఉంది. సుబ్బన్న అట్లాగే చిన్నన్న ఇద్దరు ఒకటే అని స్పష్టంగా తెలుస్తుంది. సుబ్బారెడ్డి ఫోన్ నంబరు హలో అంటే చిన్నన్ననే హలో అంటాడనేది మరి తెలుస్తూ ఉంది. అట్లాగే అతని వల్లనే ఎంపీ నివాసంలోనే ఈ లావాదేవీలకు సంబంధించిన చర్చలు జరిగినాయని చెప్తా ఉన్నారు. అట్లాగే పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళారని చాలా స్పష్టంగా మరి పర్చేజ్ కమిటీ సభ్యుడైన మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తా ఉన్నారు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం, మీ ద్వారా నేను మంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఇంత స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాత కూడా అసలు దోషుల విషయంలో ఎందుకు మేషాలు లెక్కించాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశం. ఇది సనాతన ధర్మం పైన సైతాన్లు జరుపుతున్న దాడిగా మనం అందరం కూడా పరిగణించాలి అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష.